హాయ్ అండి. ఈరోజు మనం చూడబోతున్నాం మలేషియా డే 2 ట్రిప్ అండి. మొత్తం ఈరోజైతే మా పాప పుట్టినరోజు అండి. అందుకే మొదటగా గుడికి తీసుకెళ్దామని మలేషియాలోని ద ఫేమస్ టెంపుల్ అయిన లార్డ్ మురుగన్ టెంపుల్కి తీసుకొచ్చాము. బట్టు కేవ్స్ చూస్తే ఆల్రెడీ స్టాచ్యూ వచ్చి ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుందండి. ఈ మురుగు పైన అయితే టెంపుల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 270 to 280 స్టెప్స్ దాకా ఉన్నట్టుంది. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చి కింద కాసేపు మా పాప పావురాలతో పాటు కొద్దిసేపు ఎంజాయ్ చేసింది. కొన్ని ఫోటో సెషన్స్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, అవి కూడా ఫినిష్ చేసుకున్నాము. అక్కడి నుంచి జెంటిల్ ఐలాండ్ రోప్ వాక్ ద్వారా జెంటిల్ ఐలాండ్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. కాకపోతే జెంటిల్ ఐలాండ్కి వెళ్ళడానికి మధ్యలో చైనా టెంపుల్ అయితే ఒకటి ఉందండి. దాన్ని చూసుకొని జెంటిల్ ఐలాండ్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. చూపిస్తాము, ముందు వస్తుంది చైనా టెంపుల్. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి రోప్ కార్ కోసం. చాలా మంది వస్తూనే ఉన్నారు, ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఉన్నారండి. ఫైనల్లీ మా కారు ఎక్కే టైం వచ్చింది. మా కార్ లోపలికి మేము ఎంటర్ అవ్వతున్నాము. అరూప్ కార్ స్టార్ట్ అయింది. మేమైతే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాం, ముఖ్యంగా మా పాప. స్టార్ట్ అయింది. అక్కడ కార్లో చాలా మంది క్లిప్స్ అవి తీసుకుంటున్నారని, అది రిటర్న్ వచ్చినప్పుడు అది సేమ్ ప్లేసెస్లో మళ్ళీ దాన్ని ఫ్రేమ్ చేసి అమ్ముతున్నారు. మీరు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. అరూప్ కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా అరూప్ కార్లో చైనా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా బాగుందండి. ఎంత మమ్మీ? పాప చూడండి ఎంత బాగా ఎక్సైట్ అవుతుందో. యాక్చువల్లీ చైనా టెంపుల్కి వెళ్ళడానికి అక్కడే దింపడండి. యాక్చువల్లీ రోప్ కార్ స్టేషన్ వచ్చి ఇంకొంచెం ముందే ఉంది. వెళ్ళి ఆ స్టేషన్ దగ్గర దించితే మనం అక్కడి నుంచి చైనా టెంపుల్కి బ్యాక్ రావాల్సి వస్తుంది బై వాక్. ఎస్కలేటర్స్ అవి ఉన్నాయి. బై వాక్ ద్వారా మనం మళ్ళీ కిందకి దిగాల్సి వస్తుంది, దిగి చైనా టెంపుల్కి రావాల్సి వస్తుంది. ఫైనల్లీ చైనా టెంపుల్. ఇది చైన్ స్వీట్ టెంపుల్ అని కూడా అంటారండి. చాలా పెద్దది, చాలా చాలా బాగుంటుంది. బుద్ధుడు స్టాచ్యూ కూడా చాలా బాగుందండి. చాలా చాలా పెద్ద ప్లేస్ ఇది. ఫోటో సెషన్స్ అవి తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా పెద్దదిగా ఉంది ప్లేస్. మరి పిల్లలు ఎవరైనా వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. అండ్ మీరు ఆ రోప్ కార్ స్టేషన్ నుంచి చైన్ స్వీట్ టెంపుల్ రావడానికి మధ్యలో వాక్ ఉందని చెప్పాను కదండి. మధ్యలో చిన్న చిన్న ఫౌంటైన్స్ అని, అక్కడక్కడ ఫోటో సెషన్స్ అని మీకు తీసుకోవడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మంచిగా బాగా వస్తున్నాయి ఫొటోస్.
వాటర్ ఫాల్స్ అని, ఫౌంటైన్స్ అని చాలా ఉన్నాయి. అదిగోండి మన బుద్ధుడు. ఫైనలీ అక్కడి నుంచి అయితే బయలుదేరాము మన జెంటిల్ ఐలాండ్కి. చాలా ఎత్తులో ఉందండి రోప్ కార్ నుంచి వెళ్తూ ఉంటే మరి పైకి అదేదో రోప్ కార్లో వెళ్ళినట్టు లేదండి, అదేదో ఫ్లైట్లో మరీ పైకి ఫ్లై అయినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. కార్లో రోప్ కార్ నుంచి కిందికి చూసి వ్యూ చాలా బాగుంటుంది. మంచి మంచి బిల్డింగ్స్, చుట్టూ సరౌండింగ్ కిడ్స్ ఏరియాస్ చాలా ఉన్నాయి కింద. పిల్లలు ఎంజాయ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ ప్లేస్ ఇన్ మలేషియా అనేది. ఫైనల్లీ మన జెంటిల్ ఐలాండ్కి రీచ్ అయ్యే స్టేషన్ దగ్గరలో ఉంది. రీచ్ అవుతున్నామండి మన జెంటిల్ ఐలాండ్. ఇక్కడైతే చాలా వరకు బాగా ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా చాలా ఎక్కువ ఉందండి. మనం టైం వేస్ట్ చేయకుండా కానీ ప్లేస్లన్నీ చూసి అక్కడే ఉండకుండా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళు కింద కిడ్స్ బేస్మెంట్లో అయితే కిడ్స్ జోన్స్ చాలా ఉన్నాయి, ప్లేయర్స్ రైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం కాకపోతే ఆ రైడ్స్ వచ్చి పర్టిక్యులర్ ఆ రైడ్ని మనం ఎంచుకొని దాన్ని ఆడాలంటే కుదరట్లేదు. వాళ్ళు కార్డ్ ఇస్తారు, సమ్ అమౌంట్ అని చెప్పి ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్స్ని పెట్టుకొని మనం ఆడాల్సి వస్తుంది. అది వాళ్ళని అడిగితే ఆ టైంలో వాళ్ళు రైట్ చెప్తారు, మనం పే చేసి కార్డ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ కార్డ్స్లో కూడా పర్టిక్యులర్ హైట్ బట్టి ఆ లోపు ఉండే రైడ్స్ మాత్రమే ఆడాలని చెప్పి చెప్తారు. దానిపైన ఉండే రైడ్స్ అయితే ఖచ్చితంగా కుదరవని చెప్పేస్తారు. దానికి లిమిటేషన్ ప్రాసెస్ ఉందని చెప్పి చెప్తారు. చాలా బాగుంటాయండి ప్లేసెస్. జైంట్ వీల్స్ అని, రైడ్స్ అని, హార్స్ అని పిల్లలు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా అసలు వదిలిపెట్టి రాలేరు, అంత బాగుంటుంది. ఇక్కడ కొన్ని రైడ్స్ అయితే చూడడానికి చాలా ఫనీగా ఉన్నా, కొన్ని రైడ్స్ మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయండి చూడడానికి. మనం చూడడానికి అలా ఉంటే అక్కడ రైడ్ చేసే వాళ్ళు ఇంకెలా ఉంటారో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత భయంకరంగా ఉంటుంది. చాలా చాలా మంచి ప్లేసెస్. ఓకే, అన్నీ తిరగాలి అనుకున్నప్పుడు దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ హంస, ఆ రైట్స్లో వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి తలకిందులుగా ఆడుతుంది, చూడడానికి భయంకరంగా ఉండేది. ఆడేవాళ్ళ పరిస్థితి తలుచుకుంటే ఇంద్రా తల కింద పోతుంటారా, తల కిందరా. చాలా బాగున్నాయండి ప్లేసెస్. చూడు ఏందో పైకి ఎత్తుకుని పోతాను వాళ్ళు ఓలేదానికి. ఆ రైడ్ అసలు ఎంత ఫాస్ట్గా వస్తుందంటే అంత ఫాస్ట్గా వస్తుందంటే, స్లోగా ఎంత చక్కగా తింటాడంటే అది రిటర్న్ వచ్చినప్పుడు తల కిందగా వేలాడి మరీ తీసుకొస్తున్నాడు దాని కిందకి. వాళ్ళు వచ్చే చూసినావా బైక్ ఇచ్చేటట్టుగా అరుస్తాను. ఓ అమ్మా
తిని పిజ్జాలు అన్నీ వచ్చేస్తాయి చాలా వరకు ఎక్స్ప్లోర్ చేసాము. బట్ రైడ్ అయితే విండో ఆడడం కుదరలేదు. కొన్ని ఆడాము, ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. చేసినంత వరకు చేసి రిటర్న్ అయితే బయలుదేరేసాము కార్లో. ఇక్కడ చూసా మేము వెళ్ళేటప్పుడు అంతగా మంచు అనేది లేదు, బాగా సన్నీగా ఉండింది. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి ఎంత మరి స్నో ఎంత చాలా ఎక్కువగా ఉంది. ఎదురుగా రోప్ కార్ రావడం కూడా తెలియట్లేదు, అంత ఎక్కువగా ఉంది. చూడు మాత్రం కనిపించట్లేదు, అంత కమ్మేసుకున్నాయి మంచు. ఇక్కడ ఒక స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ దాటి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఆగే వాళ్ళు కొంతమంది ఆగుతారండి, ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉన్నారు. స్టే చేసే వాళ్ళు అయితే దిగేస్తున్నారు. మనం వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్ అట్లా వెళ్ళిపోతున్నాం. అసలు ఆ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో, అసలు ఏమాత్రం కనిపించట్లేదు పైన, అంత బాగా కమ్మేసుకుంది మబ్బులు. చాలా మంచి క్లైమేట్, వ్యూ అయితే చాలా బాగుందండి. బిల్డింగ్ వ్యూస్ చాలా చాలా బాగుంది. మీకు తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. లైఫ్ టైంలో కనీసం ఒక్కసారైనా రావాల్సిన ప్లేస్ ఇది. మబ్బులు కింద పోతాను, మబ్బులు పైన ఉన్నాము. రీచ్ అయ్యాము. మా హోటల్కి అయితే మేము వచ్చేసామండి. చాలా తొందరగా రావడం వల్ల కాసేపు ఫ్రెష్ అయ్యి ఇక మన స్పెషల్ ప్లేస్ మన హోటల్లో 51st ఫ్లోర్లో ఇంతకుముందు చెప్పాను కదండి, స్విమ్మింగ్ పూల్, మన కేఎల్ టవర్స్, ట్విన్ టవర్స్ని ఫేస్ చేసినట్టు ఉందని చెప్పాను కదా. సో దాన్ని అయితే చూడబోతున్నాం. అదిగోండి మన కేఎల్ టవర్స్. నేను మా పాప మా వారు చాలా బాగా ఎంజాయ్ చేశాం. లైటింగ్స్లో చాలా బాగా మెరిసిపోతుంది కేఎల్ టవర్. కేఎల్ టవర్ అయితే చూసారు కదా. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వ్యూ నుంచి మన ట్విన్ టవర్స్ని చూస్తున్నాము. అదిగోండి మన ట్విన్ టవర్స్. నేను మా పాప చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. భలే ఉంది వ్యూ అసలు. ఎంతసేపు ఉన్నా తనే తీరట్లేదు అన్నట్లుంది ఆ లైటింగ్స్లో పెట్రోనాస్ అవన్నీ చూడడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Девушка такой красивый.